రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్హెచ్విఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరుపతికి చెందిన సంగరాజు అశ్విని, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులుగా వీరనాగమల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శిగా గుండ్రాజు వెంకటేశ్వర్లను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు, ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్రాజులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంత్ వైదేహి వల్లభ శరణ్ దాస్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది అలియాస్ రాజు భయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లాచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యంలో రామరాజ్య స్థాపన కోసం సనాతన హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సత్సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామరాజ్య స్థాపన ఎజెండాగా ఏర్పాటైన ఆర్హెచ్విఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. మార్చిలో తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్తో పాటు శ్రీలంక, మారిషస్ ప్రధానులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంగా జనవరి 8న శ్రీశైలంలో, 19న డెహ్రాడూన్లో ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించనున్నట్లు రుద్రరాజు శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర యువ మహిళా అధ్యక్షురాలు అశ్విని, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరనాగమల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామరాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహాయజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తి వంచన లేకుండా ఆర్హెచ్విఎస్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ మహిళా విభాగం శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు అశ్విని తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతానికి ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది అలియాస్ రాజు భయ్య, నవీన్ చంద్ర శుక్లా, దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణకిషోర్, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు, ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్రాజులకు అభినందనలు తెలిపారు. యూత్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడో అంటే వయసు అయిపోయిన తర్వాత భక్తి మార్గంలో ఉండేదానికన్నా యూత్గా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భక్తి మార్గంలోకి వస్తే బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ పదవి అనేది నేను దైవ నిర్ణయంగా భావించి దీంట్లో నా వంతు సహకారం చేస్తూ యూత్ అందరినీ కూడా మమేకమై ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. పిల్లలకు తెలిపాల్సిన సనాతన ధర్మం కానివ్వండి, ఆచార వ్యవహారాలు కానివ్వండి, చాలా మంది ఆ పిల్లలకు నేర్పించడంలో వెనుకబడున్నారనేటువంటి నా అభిప్రాయము ఎంతవరకు సమంజసమో నాకు బాగా అర్థమైంది. అదేవిధంగా ఈ పిల్లలకు చిన్న వయసులోనే ఎప్పుడైతే మనం సనాతన ధర్మాన్ని విలువలను నేర్పుతామో వాళ్ళు సన్మార్గంలో నడిచి అదేవిధంగా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నమ్మే వాటిలో నేను మొదటి వ్యక్తి అయి ఉంటానన్నమాట. అదేవిధంగా నాకు ఒక హిందూగా జన్మించి హిందూ జీవన విధానాన్ని అవలంబిస్తూ సనాతన ధర్మం కోసము నా వంతు కృషి చేయాలంటే ఒక నమ్మకం కలిగినట్టు నాలాంటి వ్యక్తులకు మన జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది గారి కానివ్వండి, జాతీయ కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లా గారి కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు గారు కానివ్వండి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సనాతన ధర్మాన్ని నా వంతుగా ఇంకొంత ముందుకు తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని నమ్ముతూ మీకందరికీ సెలవు తీసుకుంటాను. ఈ ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం అంటే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరే విధంగా చేయాలనే సంకల్పంతో ఏర్పాటైంది. ఏ పార్టీలకు అతీతంగా ఈ సంస్థ యొక్క ఎజెండా ఒకటే, ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని, హిందూ భావజాలాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం. తర్వాత తిరుపతి కేంద్రంగా ఈ మార్చి మాసంలో ఈ శ్రీరామ రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వీరితో పాటు 2 రాష్ట్రాల గవర్నర్లు, సభాపతులు, ఉపసభాపతులు వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీలంక ప్రధాని, మారిషస్ ప్రధానిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారు కూడా వస్తారు. శ్రీలంకలో కూడా అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనమంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి కేంద్రంగా ప్రారంభించి దిగ్విజయం చేయాలనే సంకల్పంతో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా భవిష్యత్తులో కూడా కార్యాచరణ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాం. ఇక్కడ మన విలేకరులందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క భక్తి భావాలను విశ్వాసం చేయడం కోసం మేమంతా కృషి అందిస్తారని ఆశిస్తూ, ఈ సనాతన ధర్మం కోసం రాష్ట్రీయ హిందూ ధార్మిక సంస్థ ఇది యోగి ఆదిత్యనాథ్ గారి నియోజకవర్గంలో ఆయన రాష్ట్రంలో ఇది ఏర్పడడం జరిగింది. అయోధ్య నుంచి ఇది స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా ఆధ్యాత్మిక భావాలతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం పాటుపడతాము, ధర్మం ప్రతి ఒక్క మనిషిలోకి తీసుకెళ్తాము. మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క దగ్గర దేశవ్యాప్తంగా ప్రచారం చేసేదానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో 8వ తారీఖు శ్రీశైలంలో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆధ్యాత్మిక మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెలలోనే మళ్ళీ 19వ తారీఖు డెహ్రాడూన్లో మళ్ళీ ఒక సాధువులు, సన్యాసులు, అలాగే ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో అందరూ కూడా వచ్చి ఈ కమిటీకి ఫ్యూచర్లో రాముడి మన తిరుపతి నుంచి అయోధ్యకి రథయాత్ర ఎలా ప్రారంభమవుతుంది దాని పూర్వపరాలు ఆ రోజు డెహ్రాడూన్లో చర్చించడం జరుగుతుంది. దీన్ని ఎలా రామరాజ్యం మనకి మళ్ళీ ఎలాగా పునఃప్రతిష్ఠ చేయాలి, ప్రతి ఒక్కరిలో కూడా మన రామాయణం గురించి కానీ అలాగే మహాభారతం గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ ఇవన్నీ కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు మర్చిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే యూత్ అంతా కూడా పెడదవన పడే విధంగా ఈరోజు వేరే మతాలకి అటాక్ అవుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా మనం తెలియజేసే విధంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ వరకు కూడా ఈ కమిటీలన్నీ కూడా పనిచేసేదానికి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండే విధంగా మనం ఈ ముందుకు తీసుకెళ్లాలి అనేసి ఇది ఒక పెద్ద ప్రపోజల్తో ముందుకు వస్తున్నారు.